వీడి గురించి మీకు చెప్పాలి. వీడు మీరనుకున్నంత మంచివాడు కాడు. మాయ మేడంని పిలవండి. అంకుల్ అంకుల్ మీరు అవని మాటలో అస్సలు నమ్మకండి. మనసులేదో పెట్టుకొని నన్ను మీ ముందు బ్యాడ్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. అవునా? అయితే నేను ఒక వీడియో చూపిస్తాను, దానికి ఏ సమాధానం చెప్తావో చెప్పు. చూడు. అసలు నేను ఆ సంబంధాన్ని సెట్ చేసుకున్నదే వాళ్ళ ప్రాపర్టీస్ కోసం. మా పేరెంట్స్కి ఏం లేకపోయినా ఫేక్ ప్రాపర్టీస్ని చూపించి ఆ శశిధర్ని నమ్మించాం. మాయ ఏకైక కూతురు కాబట్టి ప్రాపర్టీలో వాటాల కోసం ఎవరు కాంపిటీషన్కి రారు. మ్యారేజ్ అయ్యి సర్వం నా చేతికి అందిన తర్వాత మీ అందర్నీ నా కంపెనీలో మంచి మంచి పొజిషన్స్లో కూర్చోబెడతాను. నీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది రాహుల్. అందుకే నా నెట్వర్క్ ని నీ మీద ప్రయోగించాను. నా మనిషి నిన్ను షాడోలా ఫాలో అయ్యింది, ఈ వీడియో సంపాదించింది. మేడం, మీకు ఇంకొక విషయం తెలియాలి. శ్రీకర్ గారిని గతంలో గుడిలో చంపాలని చూసింది ఈ రాహులే. నిన్న బ్యాచులర్ పార్టీ కని పిలిచి మందులో విషం కలిపి శ్రీకర్ గారిని చంపాలని చూసింది కూడా ఇతనే. రాస్కెల్, మా కంటికి ఎంత మంచివాళ్లా కనిపించావరా? ఇంత దుర్మార్గుడువా నువ్వు? ఇటువంటి వాణ్ణి చంపినా తప్పులేదు. వీడి గురించి తెలిసిన తర్వాత సంబంధం వద్దనుకున్నామమ్మా. ఆస్తి కోసం ఆరాటపడి ఇలాంటి వెధవల దగ్గర ఆడపిల్ల బ్రతకదు. రే, పోరా బయటికి. 1 minute, డాడ్. శ్రీకర్ని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. చెప్పమంటావా? చెప్పరా. శ్రీకర్ మీద నీకంత పగేంటి? పెళ్లి విషయం తనకు తెలియకపోవడం వల్ల బావని తను ఇష్టపడుతుంది. ఇప్పుడు నిజం తెలిసిందంటే ఆవేశంలో తను ఏమైనా చేస్తుంది. ఇదంతా బావ వల్లే జరిగింది. పెళ్లి విషయం బయటకు చెప్పకూడదని కండిషన్ పెట్టడం వల్లే జరిగింది. మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. మాయా దగ్గర నిజాలు బయట పెట్టకుండా పెళ్లి చేసుకుంటాడా? నిజం తెలిసిన తర్వాత మాయా ఊరుకుంటుందా? ఊరుకోదు, చంపేస్తుంది. మాయా అనే గంట నుంచి బావని ఎలా కాపాడుకోవాలి? నాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు? నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు? నా జీవితానికి ఇంకా విశ్రాంతి ఉండదా? నిరంతరం పోరాడుతూనే ఉండాలా? నేను కలలుగన్న జీవితం ఏంటి? నా కళ్ళ ముందున్న జీవితం ఏంటి? నేను ఊహించుకున్న జీవితం ఏంటి? ముందు ముందు ఎదురు కాబోతున్న పరిస్థితులేంటి? అంతా నా కర్మ, నా కర్మ. శ్రీకర్, ఇన్ని రోజులకి ఆల్ లైన్స్ క్లియర్ అయిపోయాయి. అవని రాహుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అండ్ నా ఫ్రెండ్ మౌనిక రాహుల్ కి సంబంధించిన వీడియో ప్రూఫ్ గ్యాదర్ చేయడం వలన నా పేరెంట్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇక మన పెళ్లికి ఎటువంటి అడ్డు ఉండదు శ్రీకర్. మంచి ముహూర్తం, మంచి సమయం చూసి మా వాళ్ళు మీ ఇంటికొచ్చి మాట్లాడతారు. ఐ లవ్ యూ శ్రీకర్. తప్పకోండి. తప్పు చేద్దాం రండి అనాలి, తప్పుకోండి అని అనకూడదు. మనసులో అగ్ని పర్వతాన్ని మోస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. అగ్ని పర్వతాలని మంచు కొండల్లా మార్చేస్తాం. మాతో వస్తావా? ఛీ! చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? మిమ్మల్ని వదలు! ఎవడ్రా నువ్వు? దాన్ని పోయేవాడివి నీ పన్ను చూసుకో. ఎందుకురా కల్పించుకుంటావు?